హలో గైస్, మన టీమ్ అనాలిసిస్లో నెక్స్ట్ అయితే పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈసారి పాయింటింగ్ని కోచ్గా పెట్టారు అండ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్. సో మనం చూసుకున్నట్టయితే లాస్ట్ టైం వీళ్ళిద్దరు జోడీ ఢిల్లీని అయితే ఎప్పుడు వెళ్ళకుండా ఫైనల్కి వెళ్ళింది ఈసారి. సో మేబీ వీళ్ళకి కూడా ఆ ఛాన్స్ ఉంది. టీం అయితే ఈసారి గట్టిగానే ఉంది. బ్యాటర్ చూసుకున్నట్టయితే నేహల్ వదేరా లాస్ట్ టైం ముంబైకి ఆడాడు. మంచి బ్యాటర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో మంచి హిట్స్ అయితే కొట్టగలడు. హర్నూర్ సింగ్ అండర్-19 బ్యాట్స్మెన్. శ్రేయస్ అయ్యర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మనకి ఛాంపియన్స్ ట్రోఫీలో గెలవడానికి కూడా మెయిన్ రీజన్ శ్రేయస్ అయ్యర్. సో ఇతను వన్డౌన్లో వచ్చి టీంని అయితే స్టడీగా ముందుకు తీసుకెళ్ళగలడు. పైలా అవినాష్ ఇతనైతే ఆంధ్రాకి సంబంధించిన కుర్రోడు అయితే ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో మంచి మంచి షాట్స్ కొట్టాడు. చాలా మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు. సో ఇతన్ని కూడా ట్రై చేసే అవకాశం ఉంది ఈసారి. ప్రియాన్స్ ఆర్య డొమెస్టిక్లో ఢిల్లీకి అయితే ఆడతాడు. మ్యాక్సిమం ఓపెనర్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే లాస్ట్ టైం అశుతోష్ శశాంక్ని ట్రై చేసినట్టు ఇతన్ని కూడా డెత్లో పంపించి ఆ స్ట్రైక్ రేట్తో ఆడమని చెప్పొచ్చు. కానీ మ్యాక్సిమం నేనైతే ఇతన్ని ఓపెనింగే పంపిస్తారని అనుకుంటున్నాను. ఆల్రౌండర్స్ వచ్చేసరికి ముషీర్ ఖాన్ అంటే సర్ఫరాజ్ ఖాన్ వాళ్ళ తమ్ముడు. సర్ఫరాజ్ ఖాన్ అయితే అన్సోల్డ్ అయ్యాడు, కానీ ముషీర్ ఖాన్ సోల్డ్ అయ్యాడు. ముషీర్ ఖాన్ లెఫ్ట్ హ్యాండ్తో బౌలింగ్ కూడా చేయగలడు. సో అందువల్ల తీసుకుని ఉండొచ్చు. ఇతనైతే నాకు తెలిసినంతవరకు అంత టీ20 బ్యాట్స్మెన్ అయితే కాదు. మ్యాక్సిమం ఓడిఐలకి టెస్టులకి అయితే పనికొస్తాడని నేను అనుకుంటున్నాను. మార్కస్ స్టాయినిస్ అయితే మనకు తెలిసిందే, ఎల్ఎస్జీలో చాలా మ్యాచ్లు తిప్పాడు ఎల్ఎస్జీకి. సో మన లాస్ట్ సీజన్ చూసుకుంటే సిఎస్కే మీద కూడా ఒంటి చేత్తో మ్యాచ్ని తిప్పేస్తాడు. నెక్స్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్ లాస్ట్ టైం ఆర్సీబీకి అన్ని మ్యాచెస్ 10-12 మ్యాచెస్ ఆడి 50 to 60 రన్స్ కొట్టాడు. సో ఈ టైం ప్రాజెక్ట్ పాయింటింగ్ కాబట్టి అండర్ పాయింటింగ్ కోచ్లో ఒక 400-500 సీజన్ నడిస్తే కనుక పంజాబ్కి అయితే తిరుగుండదు. యారన్ హార్డీ ఇతను కూడా ఆస్ట్రేలియా ప్లేయర్. ఈసారి పాయింటింగ్ మ్యాక్సిమం వాళ్ళ బేస్ని ఎక్కువ నమ్ముకున్నట్టున్నాడు. అందుకే టీంలో 4-5 మెంబర్స్ని ఆస్ట్రేలియా వాళ్ళని తీసుకున్నాడు ఫారినర్స్గా. షుయాన్ షెడ్జే ఇతను డొమెస్టిక్లో ముంబైకి అయితే ఆడతాడు. ఆడిన మ్యాచెస్ తక్కువే అయినా మంచిగా స్ట్రైక్ రేట్ అయితే ఉంది అండ్ ఆల్సో బౌలింగ్ కూడా చేయగలడు. శశాంక్ సింగ్ లాస్ట్ ఇయర్ సెన్సేషన్, ఎంత బాగా ఆడాడో అందరికీ తెలుసు. సో ఈ సీజన్ కూడా అలా ఆడితే మ్యాక్సిమం డెత్లో మంచి రన్స్ అయితే వస్తాయి అండ్ ఆల్సో ఇన్నింగ్స్ మంచిగా క్లోజ్ చేస్తే బౌలర్స్ కూడా మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రవీణ్ డూబే లాస్ట్ టైం ఢిల్లీకి అయితే ఆడాడు, ఛాన్స్ అయితే రాలేదు. మ్యాక్సిమం ఈసారి కూడా ఛాన్స్ తక్కువే. అజ్మతుల్లా ఉమర్ జాయ్ మంచి బౌలర్ అండ్ ఆల్సో మంచి బ్యాట్స్మెన్. సో ఇతనైతే ఛాన్సెస్ రాకపోవచ్చు. మేబీ మ్యాక్రో కనుక ఇంజూర్ అయితే అజ్మతుల్లాకి ఛాన్స్ ఇవ్వచ్చు. మ్యాక్రో వచ్చేసరికి బౌలింగ్ ఓపెన్ చేస్తాడు, అజ్మతుల్లా కూడా ఓపెన్ చేస్తాడు. కాబట్టి మ్యాక్సిమం లైక్ టు లైక్. అండ్ ఆల్సో మ్యాక్రో గురించి చెప్పుకోవాలంటే మ్యాక్రో బ్యాటింగ్ కూడా చేయగలడు. లైక్ 10 balls-లో 20-25 రన్స్ కావాలంటే మేబీ నమ్మకం అయితే పెట్టుకోవచ్చు. సో ఇతను మంచి బ్యాట్స్మెనే. వికెట్స్ కీపర్స్ అయితే ప్రభసిమ్రన్ సింగ్ లాస్ట్ టైం పంజాబ్కి ఓపెన్ చేశాడు, ఈ టైం కూడా ఓపెన్ చేస్తాడు. అండ్ ఆల్సో మంచి స్ట్రైక్ రేట్తో అయితే ఆడగలడు. జాష్ ఇంగ్లెస్ వచ్చేసరికి ఇండియాలో ఒక 100 ఉన్నట్టుంది. స్పిన్ బాగా ఆడగలడు కాబట్టి తీసుకున్నట్టున్నారు. అండ్ ఆల్సో ఇతనైతే లైక్ ఓపెన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మేబీ ఆ 4th ఫారిన్ బౌలర్ అవసరం లేదనుకుంటే ఇతన్ని రావచ్చు ఓపెనింగ్కి. విష్ణు వినోద్ వచ్చేసరికి లాస్ట్ టైం ముంబైకి ఆడాడు, కేరళ కుర్రోడు. ఇతనైతే ఓపెనింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇతను కానీ ప్రియాన్స్ ఆర్యతో కానీ ఓపెన్ చేపిస్తారని ఈసారి నేను అనుకుంటున్నాను. బౌలర్స్ అయితే హర్ప్రీత్ బార్ ఇతను కొన్ని మ్యాచెస్లో మంచిగా ఎకనామిక్గా బౌల్ చేయగలడు. అండ్ ఆల్సో ఆ చివరిలో బిగ్ నాక్స్ ఉన్నప్పుడు చివరిలో కొంచెం రన్స్ అయితే హెల్ప్ చేయగలడు. నెక్స్ట్ లాకీ ఫర్గ్యూసన్ డెత్లో అయితే మంచి ఆర్డర్లు వేస్తాడు కాబట్టి ఇతను తీసేసుకున్నారు. సో ఐ థింక్ 141 ఆ పేస్ మీద లైనల్ నింది పెడితే ఏ బ్యాట్స్మెన్కి అయినా కష్టమే. హర్షదీప్ సింగ్ ఇండియాకి టీ20లో హైయెస్ట్ వికెట్ టేకర్. సో హర్షదీప్ సింగే ఈసారి పంజాబ్ పేస్ అటాక్ని లీడ్ చేస్తాడు. చహల్ వచ్చేసరికి మనకు తెలిసిందే, ఐపీఎల్లో ఎంత ఫేమస్ బౌలరో, హైయెస్ట్ వికెట్స్ తీసిన స్పిన్నర్ ఐపీఎల్లోనే. నెక్స్ట్ వచ్చేసరికి వైశాఖ్ విజయ్ కుమార్ ఇతను ఆర్సీబీకి వెళ్ళాడు లాస్ట్ టైం. సో దిస్ టైం కూడా ఇతను
ఓపెనింగ్ చేయొచ్చు బౌలింగ్ని. కాకపోతే వీళ్ళకి బ్యాకప్స్గా కూడా మంచి బౌలర్స్ ఉన్నారు. సో ఇతను బ్యాకప్ బౌలర్ అయ్యే అవకాశం ఉంది. కుల్దీప్ సేన్ లాస్ట్ టైం ఆర్ఆర్కి ఆడాడు, కాకపోతే మ్యాచెస్ అయితే ఎక్కువ ఆడలేదు. యష్ ఠాకూర్ లాస్ట్ టైం ఎల్ఎస్జీకి ఆడాడు, ఎల్ఎస్జీకి 5 వికెట్స్ కూడా తీసాడు అనుకుంటా ఒక మ్యాచ్. మేబీ ఇతను కూడా బ్యాకప్గానే ఉంచుకోవచ్చు. జావియర్ బ్రాడ్లెట్ ఇతను కూడా మ్యాక్సిమం రాకీ ఫర్గ్యూసన్కి బ్యాకప్గా అయితే ఉంటాడు. వీళ్ళ టీముని చూసుకున్నట్టయితే మంచిగా బ్యాకప్స్ కూడా ఉన్నాయి అండ్ ఆల్సో ప్లేయింగ్ 11 కూడా గట్టిగానే ఉంది. ఇక మనం ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే పంజాబ్ ప్లేయింగ్ 11 వచ్చేసరికి ఓపెనర్గా ప్రభ్సిమ్రన్ సింగ్ అయితే కన్ఫామ్గా వస్తాడు. నెంబర్ 2లో అయితే ప్రియాంశ్ ఆర్య కానీ విష్ణు వినోద్ కానీ ఇద్దరిలో ఎవరినో ఒకరిని తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫారినర్ బౌలర్స్ కావాలంటే మ్యాక్సిమం వీళ్ళే ఓపెన్ చేసే అవకాశం ఉంది. అండ్ ఆల్సో వీళ్ళిద్దరూ మంచి స్ట్రైక్ రేట్తో ఆడగలరు కాబట్టి అది హెల్ప్ అయ్యిద్ది. లేదా ఒకవేళ ఇద్దరు కొలాప్స్ అయినా శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో ఉన్నాడు కాబట్టి 1 డౌన్ వస్తాడు కాబట్టి మ్యాక్సిమం బ్యాలెన్స్ చేయగలడు టీంని. అండ్ ఆల్సో నెంబర్ 4లో మ్యాక్స్వెల్ వస్తాడు. ఇతనైతే ఉంటే కనుక 10 బాళ్ళల్లో 30, 10 బాల్లో 20 అలా కొట్టగలడు. లేకపోతే ఒక 5-6 బాల్స్ ఆడి నెంబర్లో వెళ్ళిపోతాడు. స్టాయినిస్ అయితే మంచిగా ఇన్నింగ్స్ని బిల్డ్ చేయగలడు అండ్ ఆల్సో బిగ్ నాక్స్ ఆడగలడు. సో స్టాయినిస్ అయితే ఈ మిడిల్ ఆర్డర్లో మంచిగా సెట్ అవుతాడని నేను అనుకుంటున్నాను. నెంబర్ 6లో నేహల్ వధేరా వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి మేబీ మిడిల్ ఆర్డర్లో కూడా ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం ఉంచుకోవచ్చు. ఇక్కడ ఓపెనర్ కూడా ప్రియాంశ్ ఆర్యని ఎందుకు తీసుకుంటున్నారంటే ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాంశ్ ఆర్య లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి మేబీ ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం ప్రియాంశ్ ఆర్యని తీసుకోవచ్చు. నెంబర్ 7 వచ్చేసరికి శశాంక్ సింగ్. చూసాం లాస్ట్ ఇయర్ ఎంత విధ్వంసం సృష్టించాడో. అలాంటి మ్యాచెస్ కనుక మళ్ళీ ఆడితే మేబీ ఈసారి పంజాబ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెంబర్ 8లో మ్యాక్రో వచ్చేసరికి మంచిగా బౌలింగ్ చేయగలడు అండ్ ఆల్సో చివరిలో నాక్స్ ఆడగలడు కాబట్టి ఇతను నెంబర్ 8లో వస్తాడు. నెంబర్ 9 హర్ప్రీత్ బ్రార్ కూడా మ్యాక్రో లాగే, కాకపోతే ఇతను స్పిన్నర్. సో వీళ్ళకైతే నెంబర్ 9 వరకు బ్యాటింగ్ ఉందని నేను అనుకుంటున్నాను. నెంబర్ 10 వచ్చేసరికి హర్షదీప్ సింగే ఈసారి వీళ్ళ బౌలింగ్ అటాక్ని లీడ్ చేస్తాడు కాబట్టి హర్షదీప్ సింగ్ అండ్ మ్యాక్రో వీళ్ళిద్దరూ బౌలింగ్ని ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. డెత్లో వచ్చేసరికి రాకీ ఫర్గ్యూసన్, హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరు ఫినిష్ చేస్తే ఏ టీంనైనా కట్టడి చేయొచ్చు. కాకపోతే మ్యాక్రో జాన్సన్ ఒక్కోసారి రన్స్కి వెళ్తాడు, హర్షదీప్ సింగ్ కూడా రన్స్కి వెళ్తాడు. రాకీ ఫర్గ్యూసన్ లైన్ లెంత్ పడితే బాగానే ఉంటుంది, పడకపోతే బ్యాట్స్మెన్స్ చాలా బాగా ఆడతారు రాకీ ఫర్గ్యూసన్ని. సో వీళ్ళ ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే యూజీ చహల్ని తీసుకుంటారు. యూజీ చహల్ గురించి మనకు తెలిసిందే, ఆ ధర్మశాల గ్రౌండ్ వీళ్ళు ఆడేది పంజాబ్ వాళ్ళు ఆడేది అది పెద్ద గ్రౌండ్ కాబట్టి ఇతను ఫ్లైట్ చేసేస్తే మ్యాక్సిమం వికెట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సో వీళ్ళ టీం అయితే ఇలా ఉంది. ఓపెనింగ్ చూసుకుంటే అంత స్ట్రాంగ్గా ఏం లేదు, కాకపోతే మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంది. శ్రేయస్ అయ్యర్, గ్లెన్ మ్యాక్స్వెల్, స్టాయినిస్, వధేరా వీళ్ళు మంచిగా కనుక మిడిల్ ఆర్డర్ సెట్ అయి ఉంటే చివరిలో పెద్ద నాక్స్ ఆడితే కనుక హై స్కోర్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. శశాంక్ సింగ్ ఫినిష్ చేస్తే కనుక మంచి స్కోర్ అయితే రావచ్చు. నేనైతే వీళ్ళు ఈసారి ప్లే ఆఫ్స్కి వెళ్తారనుకుంటున్నాను. మేబీ 3rd or 4thలో ఫినిష్ చేస్తారనుకుంటున్నాను. ఈ టీంకి కీ ప్లేయర్స్ వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టాయినిస్, హర్షదీప్ సింగ్ అండ్ ఆల్సో మ్యాక్స్వెల్ అవ్వచ్చు. మ్యాక్స్వెల్ 2014లో పంజాబ్కి ఆడాడు కాబట్టి అలాంటి సీజన్ కనుక ఒకటి పడితే పంజాబ్ని మళ్ళీ ఫైనల్కి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళ టీం అయితే బాగానే ఉంది, వీళ్ళకి బ్యాకప్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ గ్లెన్ మ్యాక్స్వెల్ బాగా ఆడకపోతే జాష్ ఇంగ్లీష్ని తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫారిన్ బౌలర్లో కూడా రాకీ ఫర్గ్యూసన్ ఇంజూర్డ్ కాబట్టి ప్రస్తుతానికి జావియర్ బ్రాడ్లెట్ అయితే ఆడే అవకాశాలు ఉన్నాయి. సో నేను అనుకోవడం ఏంటంటే ఈ టీం అయితే ఈసారి స్ట్రాంగ్గానే ఉంది. పంజాబ్ ఎప్పుడు పేపర్ మీద అయితే స్ట్రాంగ్గానే ఉంటుంది, కానీ ప్లేయర్స్ మరి కోఆర్డినేషన్ ఉండదో మరి టీం సపోర్ట్ ఉండదో తెలియదు, కానీ అంత బాగా అయితే పర్ఫామ్ చేయరు. లాస్ట్ టైం 2014లో అయితే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. ఈసారి మరి వెళ్తారని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం ఎలా జరిగిద్దో. సో నా కంటెంట్ అయితే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పేయండి.